అడ్వకేట్‌తో పని లేకుండా ఒక సామాన్యుడు కరీంనగర్ జిల్లాలో కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్లి కేస్ ఫైట్ చేస్తున్నాడు. ఈ స్టోరీ మీకు చెప్పమన్నాడు. అందుకనే చెప్తున్నా. స్టోరీ ఏంటంటే అజియో యాప్‌లో గోల్డ్ ఏదో ఆఫర్‌లో గోల్డ్ కొన్నాడంట తను కళ్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి. ఆర్డర్ ప్లేస్ అయింది. మిడ్‌నైట్ క్యాన్సిల్ చేశారంట. అదే టైంలో అతనికి ముతూట్ దీంట్లో కూడా ఏదో తక్కువకొస్తుందంట. బట్ దీని కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కి వెళ్ళాడు. సో, ఇప్పుడు ఇతనికి అక్కడ ఆఫర్ పోయింది. ఇక్కడ ఇది క్యాన్సిల్ చేశారు. సో, అతను కాల్ చేసి అడిగింది ఒకటి చిన్న థింగ్. మీరు ఇలా క్యాన్సిల్ చేశారు కదా! నాకు ఒక 500 ఇవ్వండి చాలు. నాకేం అవసరం లేదంటే ఎక్స్‌ట్రా 500 వాళ్ళు ఇవ్వనన్నారు. సో, వాళ్ళ ఇగోకి తినకి కోపమొచ్చింది. మీరింత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఎలా ఉంటారని కన్స్యూమర్ కమిషన్‌కి వెళ్లి, అక్కడున్న అడ్మిన్ స్టాఫ్‌లో ఒకళ్ళని పట్టుకొని, నేను అడ్వకేట్‌ని అఫోర్డ్ చేసుకోవాలనుకోవట్లే. ఏం చేయాలో చెప్పంటే, ఏదో 2000, 3000 తీసుకున్నారంట. తీసుకొని మొత్తం ఫార్మాటింగ్ ఏముంటది, ఏమేం కావాలి మొత్తం గైడ్ చేశారంట అతనే దగ్గరుండి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. గైడ్ చేస్తే ఇప్పుడు అతను కేస్ ఫైట్ చేస్తున్నాడు. ఎవ్రీ మంత్ ఒక హియరింగ్ వస్తుంది. 6 హియరింగ్స్ అయినాయి. అజియో వాడు ఇప్పటి వరకు రాలేదు. కళ్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రం వచ్చి అసలు ఆర్డర్ ప్లేస్ అయినట్టు మాకు తెలీదు. సో, అజియోనే రెస్పాన్సిబుల్ అని చెప్పారంట. నాకెందుకు చేశాడంటే, అన్న నాకు కేస్ లాస్ కావాలి. ఇలాంటి ఇష్యూ మీద నాకు సపోర్టింగ్ కేస్ లాస్ కావాలి. మీరు ప్రొవైడ్ చేయగలరా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. బట్ ఇలా అంటే ఒక సామాన్యుడు చేయగలిగినప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఎలా అయిద్దంటే అవ్వదు. ఓకే. మీరు కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళాలి. అక్కడ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను చాలా సార్లు చెప్పాను. మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. అడ్వకేట్‌ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. సో, మీరు కూడా ఇలా చేయగలిగితే చేయండి. ఫాలో మీ ఫర్ మోర్.